ఈ శ్లోకంలో యాక్చువల్‌గా ఈ శ్లోకం ప్రథమ స్కందంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలన్నిట్లికి కూడా సారాంశం. ఈ శ్లోకంలో ఎక్ అన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాల సారాంశం ప్రభుపాద్ ఈ శ్లోకంలో ఇచ్చారనమాట. ఈ శ్లోకం ఎవరితో చెప్తున్నారు? ఈ ష్ ఈ ఈ అధ్యాయం పేరేంటి? కలిపురుషునికి దండనం మరియు వరదానం. సో, ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో ప్రభుపాద్ మనకేం చెప్తున్నారంటే, కలిపురుషుణ్ణి ఆయన మందలిస్తున్నాడనమాట. ఎవరు? పరీక్షిత్ మహారాజ్. ఆయన మందలిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటివనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే, ఇందులో ఈ శ్రీకృష్ణుడిని నమ్మి యజ్ఞేశ్వరుడైన శ్రీకృష్ణుడిని పూజించేటువంటి చోటు. ఈ చోటులో అధర్మ బంధు అయినటువంటి కలిపురుషుడు ఇక్కడ ఉండడానికి ఆయనకి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అని చెప్తున్నారన్నమాట. ఈ భాషలో ప్రభుపాద్ 4 ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పారనమాట. మొదటిది ఏంటంటే, కృష్ణుడు యజ్ఞేశ్వరుడు అని. అంటే ఏ యజ్ఞములు ఏ పూజలు చేసినా ఆయనే ముఖ్యమైనటువంటి అధిపతి, ఆయనే సర్వశక్తి సమన్వితుడు అని ఈ శ్లోకంలో ప్రభుపాద్ చెప్పారు. రెండవది ఏంటంటే బ్రహ్మావర్త అంటే ఇక్కడ ఈ భాషలో ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, ఎక్కడైతే భగవానుడి గురించి చర్చ జరుగుతుందో, ఎక్కడైతే భగవాన్ని ఎప్పుడు కూడా కృష్ణుని పూజిస్తూ ఉంటారో, ఎక్కడైతే కృష్ణుడి కోసం యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారో ఆ ప్రదేశాన్ని బ్రహ్మావర్తం అని చెప్పి అంటారు. మూడవది సత్యసంధ. నాలుగవది సంకీర్తన యొక్క విశిష్టత. ఈ 4 గురించి ప్రభుపాద్ ఈ భాష్యంలో చెప్పారనమాట. మనకి మొట్టమొదటి చూద్దాం. మొట్టమొదటిది ఏంటి? యజ్ఞేశ్వరుడు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారన్నమాట. కృష్ణుడు ఎలా సర్వశక్తి సమన్వితుడు అని, ఆయనకి ఎలా ఈ యజ్ఞ యాగాదులు అన్నిటికీ అధిపతి అని. ప్రభుపాద్ మనం ఈ భగవద్గీత చదివితే గనక, భగవద్గీతను ఏమంటాం? గీతోపనిషత్. దీంట్లో అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశం ఉంది. మనం ఈ భగవద్గీతని ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా చదివితే కనుక ప్రభుపాద్ చెప్తారు, మనం ఈ భగవద్గీత మొత్తం చదవాలంతా అయిపోయిన తర్వాత మనకి మేబీ లోపల నమ్మకం లేకపోవచ్చు, కానీ శాస్త్రపరంగా కృష్ణుడే సర్వశక్తి సమన్వితుడు అనేది మనకు అర్థం అవుతుంది. అందుకనే ప్రభుపాద్ ఏం చెప్తారంటే, ఈ కవర్ నుంచి కవర్ వరకు మొత్తాన్ని మీరు చదవాలి అని చెప్తారనమాట. భగవద్గీతను ఎప్పుడు కూడా మనం అలా చదవాలి. సో దీంట్లో ఏ చోట్ల ఏ ఉపనిషత్తుల నుంచి ప్రభుపాద్ ఆయన చాలా కోట్స్ ఇచ్చారనమాట. అంటే ఎలా కృష్ణుణ్ణి అన్ని ఉపనిషత్స్లో, అన్ని వేదాస్లో, అన్ని పురాణాస్లో అందరు సాధువులు, అందరూ ఆచార్యులు కూడా ఆయన సర్వశక్తివంతుడని చెప్పి ఒప్పుకున్నారనమాట. ఉదాహరణకి మీరు 11వ అధ్యాయం 54వ శ్లోక. 11వ అధ్యాయం పేరేంటి? విశ్వరూప దర్శనం. విశ్వరూపం. సో దాంట్లో 11వ శ్లోకాలో 54వ శ్లోకాలో ప్రభుపాద్ గోపాల తాపని ఉపనిషత్తు నుంచి ఒక చెప్తారనమాట. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్
గోపాలతాపనిపనిషత్. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షినే. సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణుడు నందనముల వందనములు అర్పింతును. అతను అవగతము చేసుకున్నట అనగా వేదముల నవగతం చేసుకోవడం. అంటే కృష్ణుని అర్థం చేసుకోవడం అంటే సమస్త వేదాల్ని అర్థం చేసుకోవడం అన్నమాట. మీరు 13వ అధ్యాయం చదివితే కనుక ప్రభుపాద్ 8 నుంచి 12వ శ్లోక దాంట్లో ప్రభుపాద్ ఏం చెప్తారంటే 14-15 శ్లోకాల్లో చెప్తారు. యాక్చువల్గా ప్రభుపాద్ ఏం చెప్తారంటే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం కృష్ణుడే అని. జ్ఞానం అంటే మనం ఈ శరీరం గురించి, ఆత్మ గురించి, భగవంతుడి గురించి తెలుసుకోవడాన్ని జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి నుంచే వస్తుంది అనమాట. దాన్ని జ్ఞేయం అంటారు. తర్వాత జ్ఞాన గమ్యం అంటే ఏంటి? ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం దేన్ని సాధించాలి అంటే ఆ భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని సాధించాలి. దాన్ని జ్ఞాన గమ్యం అంటారనమాట. సో ప్రభుపాద్ ప్రతి అధ్యాయంలో కూడా కృష్ణుడు ఎలా సర్వశక్తి సమన్వితుడు అనేది ఈ భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో కూడా ఆయన వివరించారనమాట. అందుకని భగవద్గీతను మనం ఎంతో శ్రద్ధగా చదవాలి. అప్పుడు మనకి భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనకి అర్థమవుతాయన్నమాట. తర్వాత బ్రహ్మావర్త. బ్రహ్మావర్త అంటే ఈ భాష్యంలో ఏం చెప్పారు? ఎక్కడైతే భగవంతుడి యొక్క గుణగణాల్ని కీర్తింపబడతాయో, ఎక్కడైతే ఆయన గురించి యజ్ఞయాగాదులు జరగబడతాయో అటువంటి ప్రదేశాన్ని బ్రహ్మావర్తం అని అంటారనమాట. నేను ఒకసారి గూగుల్లో చూస్తున్నాను అనమాట, ఎక్కడ ఈ బ్రహ్మావర్తం ఉంది, ఎక్కడైనా మన ఇండియాలో ఉందా, ఈ భారతదేశంలో ఉందా ఈ బ్రహ్మావర్తం అని. సో వాళ్ళు ఏం చెప్పారంటే హర్యానా దగ్గరలో, కానీ ఇప్పుడు దాకా ఆ ప్రదేశాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు. కానీ హర్యానా దగ్గరలో ఒక ప్రదేశం ఉందంట. ఇదివరకు అక్కడ అనేక యజ్ఞయాగాదులు అవన్నీ జరిగాయి అని చెప్పారు. దాన్ని ఏం చెప్తారంటే కొన్ని వేదాల్లో ఆ బ్రహ్మావర్తం అనేది ఏమని ఇచ్చారంటే ఎక్కడైతే సరస్వతి, దృషద్వతి అనే 2 నదులు ప్రవహిస్తాయంట, ఆ నదులు ప్రవహించే చోటే ఈ బ్రహ్మావర్త ఉంది అని చెప్తారనమాట. ఓకే, ఇప్పుడు ఈ బ్రహ్మావర్తం గురించి ప్రభుపాద్ ఎందుకు మనకు చెప్తున్నారు అంటే, ఇప్పుడు చూడండి, ప్రభుపాద్ బృందావన్ నుంచి ఎన్నో చోట్లకి వెళ్ళారు కదా. ఆయన వెళ్ళే ప్రతి ప్రదేశాన్ని ఆయన ఏం చేశారు? ఆయన ఒక క్షేత్రాన్ని చేశారు కదా. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేశారు? అందరినీ కూడా కృష్ణుడు భక్తులుగా మార్చేశారు. దానికి ఏమేం చేశారు? ఆయన కృష్ణుడి గురించి భజనలు చేయడం, కృష్ణుడిని పూజించడం, కృష్ణుడి గురించి చర్చించడం. అంటే ప్రభుపాద్ ఏం చేశారు? ప్రతి ప్రదేశాన్ని కూడా బ్రహ్మావర్తం చేశారు. ఆయన వెళ్ళే ప్రతి చోటు కూడా బ్రహ్మావర్తం. దీనికి భాగవతంలో ఒక శ్లోకంలో చెప్తారనమాట. ఈ ప్యూర్ డివోటీస్ అంటే ఈ ఆచార్యులు, శుద్ధ భక్తులు వెళ్ళే ప్రతి ప్రదేశం కూడా ఒక బ్రహ్మావర్తం. అంటే వాళ్ళు ఎక్కడుంటారో, వాళ్ళు ఏ చోటు నుంచి ఏ చోటుకి వెళ్తారో ఆ ప్రదేశం ఎంతో గొప్పగా కీర్తించబడుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, విదేశాల్లోకి మనం వెళ్తూ ఉంటాం కదా. అక్కడ ఇప్పుడు ఇస్కాన్ అంటే చాలా అందరికీ మామూలుగా తెలిసిపోయి, ఓ ఇస్కాన్ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అని చెప్తూ ఉంటారు అనమాట. మీరు ఒకసారి ఆలోచించండి, ప్రభుపాద్ లేకపోయి ఉంటే ఈ పాటికి ఎవరికైనా అసలు కృష్ణుడి గురించి తెలిసే ఛాన్స్ ఉందా? లేనే లేదు. భగవద్గీత గురించి తెలిసే ఛాన్స్ ఉందా? ఆ అవకాశం లేనే లేదు. సో ప్రభుపాద్ యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని కూడా బ్రహ్మావర్తం చేశారనమాట. అంటే ఆయన వెళ్ళి అక్కడ భగవంతుడి యొక్క గుణగణాల్ని అందరికీ తెలిసేలా చేశారనమాట. ఇది ప్రభుపాద్ యొక్క గొప్పతనం. అందుకనే భాగవతంలో ఏం చెప్తుందంటే, ఈ శుద్ధ భక్తులు ఎక్కడికి వెళ్తారో వాళ్ళతో ఆ భగవంతుడిని వాళ్ళు తీసుకొని వెళ్తారనమాట. ఎందుకంటే వాళ్ళ మనస్సులో భగవంతుడు ఎప్పుడూ ఉంటాడనమాట.
అది ప్రభుపాద యొక్క గొప్పతనం. తర్వాత మూడవది సత్యసంధత. ఏంటి? సత్యసంధత. మీకు భగవద్గీతలో 2 చోట్ల ఈ సత్యసంధత గురించి కృష్ణుడు చెప్తాడనమాట. అదేవిధంగా ఇక్కడ ప్రభుపాద ఈ భాషణలో కూడా చెప్తున్నాడు. భగవంతుడు ఆ కృష్ణుణ్ణి సంతృప్తిపరచడానికి ఒక పద్ధతి ఏంటంటే ఈ సత్యసంధత. సత్యసంధత అంటే ఏంటి? సత్యసంధత అంటే సత్యాన్ని కలిగి ఉండడం, అంటే ఎప్పుడు నిజాయితీగా ఉండడం. ఎప్పుడైతే నిజాయితీగా ఉంటారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారనమాట. సరే, ఇప్పుడు ఇంకొక లెక్చర్లో కూడా ప్రభుపాద ఏం చెప్తారంటే, ఇప్పుడు మన అందరం ఇప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతోంది కదా, మనం చాలా చోట్ల ప్రభుపాద్ గురించి అలాగే భగవద్గీత ఏం చెప్పింది అవన్నీ చెప్తూ ఉంటాం, వాళ్ళకి మనం బోధిస్తూ ఉంటాం. అలా బోధించేటప్పుడు ఆ బోధనల్ని మనం అనుసరించాలి. అలా అనుసరించకుండా ఓన్లీ బోధిస్తూ ఉన్నామనుకో, అప్పుడు మనం సత్యసంధులను కాదనమాట. మనం బోధించడంతో పాటు మనం దాన్ని ఆచరించాలి. అప్పుడు మాత్రమే మనం సత్యసంధ అవుతాం. అప్పుడే మనం నిజాయితీ కదా. మనం బుక్స్లో ఉన్నదాన్ని చెప్పేసి మనం ఫాలో కాకపోతే అప్పుడు మనలో నిజాయితీ ఏముంది? ఇప్పుడు ప్రభుపాద చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పేది ఎప్పుడు కూడా ఆయన ఫాలో చేశారు. ఆయన ఏ చెప్తారో అదే చేశారు. అందుకని ప్రభుపాద్ సత్యసంధ. ఇప్పుడు కృష్ణుడు అష్టోత్తర మనం చదివితే కనుక 2 మంత్రాలు ఉంటాయి. ఓం సత్యవాచేయ నమః, ఓం సత్యసంకల్పాయ నమః. సత్యవాచే అంటే ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడేవాడు అని. మనం పురాణాల్లో చాలామంది వ్యక్తుల గురించి చూస్తూ ఉంటాం. హరిశ్చంద్ర మహారాజ్ ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడేవాడు. యుధిష్ఠిర మహారాజ్, ధర్మరాజ్, ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడేవాడు. శిబి చక్రవర్తి, ఆయన ఎప్పుడు సత్యాన్ని మాట్లాడేవారు. అలా ఎంతోమంది రాజుల గురించి, ఎంతోమంది భక్తుల గురించి భాగవతం అనేక పురాణాల్లో చెప్పబడింది. ఓకే, సత్య సంకల్ప అంటే ఏంటి? సత్య సంకల్ప ఇది ఓన్లీ కృష్ణుడికి మాత్రమే చెందుతుంది. ఈ సత్య సంకల్ప అనేది అంటే ఏంటంటే, ఆయన ఏది చేస్తే, ఏది చెప్తే అదే సత్యం. సత్యం ఆయన ఎప్పుడు కూడా అనుసరిస్తుంది. ఆయన ఎప్పుడు సత్యాన్ని అనుసరించడు. అందుకనే కృష్ణుడు పరమసత్య. ఇప్పుడు మన ఈ లోకంలో ఎన్నో సత్యాలను చూస్తూ ఉంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు చాలామంది మహాయోధులు ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి 2 భీష్ముడు, ద్రోణాచార్యుడు. వీళ్ళిద్దరినీ యుద్ధంలో ఓడించడం చాలా కష్టం. ఎందుకంటే ద్రోణాచార్యుడి యొక్క పుట్టుక అటువంటిదనమాట. ఆయన ఒక వరుణుడికి, ఇంకొక గంధర్వుడికి వాళ్ళకి పుట్టినటువంటి వాడనమాట. ఆయన ఎదిరించడం చాలా చాలా కష్టం. సో ఆయనకి ఆయన నిశ్చయించుకుంటే తప్ప ఆయన ఎవరూ చంపలేరు. సో దానికోసం కృష్ణుడు ఏం చెప్తారంటే, ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నువ్వు నేను చెప్పినట్టు చెప్పాలి అని చెప్తాడనమాట. ఆయన ఏం చెప్తారంటే, అశ్వత్థామ హతః కుంజరా అని చెప్తాడనమాట. యాక్చువల్గా అది నిజం. ఒక కుంజర, ఒక ఏనుగు చనిపోయింది. ఆ ఏనుగు పేరు అశ్వత్థామ. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళి అశ్వత్థామ హతః చెప్పి కుంజరా చాలా నెమ్మదిగా చెప్పు అని చెప్తారనమాట. ఎందుకు అంటే ధర్మాన్ని పట్ల ఆయనకి ఎంతో నమ్మకం ఉంది, కృష్ణుడికి గౌరవం. ఎలాగైనా సరే ఈ అధర్మపరమైనటువంటి కౌరవులని అందరినీ కూడా శిక్షించి ధర్మపరులైనటువంటి పాండవులకి రాజ్యాన్ని ఇవ్వాలనేది కృష్ణుడి యొక్క సంకల్పం అన్నమాట. సో ఆ సంకల్పాన్ని ఎవరూ ఆపలేరు. ఆల్రెడీ కృష్ణుడు విశ్వరూపంలో చూపించాడు ఏం జరుగుతోంది అని. సో వీళ్ళందరినీ కూడా ఆయన చేతిలో జస్ట్ నేనేం చెప్తున్నానో మీరు అది అనుసరించండి అని చెప్పారు. సో ఫస్ట్ ధర్మరాజు ఏం చెప్తాడంటే, లేదు నేను ఇది చెప్పను, నేను అబద్ధం అని చెప్తా, ఇది అబద్ధం నేను చెప్పను అంటారనమాట. ప్రభుపాద్ ఒక లెక్చర్లో దీని గురించి వివరిస్తారనమాట. ఎప్పుడైతే ఈ ధర్మరాజ్
ఇప్పుడు చూడండి ఈ ప్రపంచంలో సత్యానికి ఎంతోమంది నేను ఎప్పుడైతే అబద్ధం చెప్పానో అందరూ నన్ను ఏమనుకుంటారు, నేను సత్యాన్ని ఫాలో అవ్వట్లేదు అని అనుకుంటారు కదా. నేను సత్యాన్ని అనుసరించట్లేదు, అబద్ధాలు చెప్తున్నాను అని అనుకుంటారు. అందుకనని నేను చెప్పనని అంటారు. దానివల్ల ప్రభుపాద ఏం చెప్తారంటే, ఆయన చిట్ట చివరి ఈ ఈ ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు నరకాన్ని ఒకసారి చూడవలసి వచ్చిందనమాట. కృష్ణుణ్ణి ఆయన చెప్పిన పని వినకపోవడం వల్ల ఆయన ఒకసారి నరకాన్ని చూడాల్సి వచ్చింది. ఎవరు? ధర్మరాజు, యుధిష్ఠిర మహారాజు. ఇదంతా మనకు ఉదాహరణలు అనమాట. అప్పుడు తర్వాత ఆయన వెళ్ళి, యుధిష్ఠిర మహారాజు వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గర చెప్తారనమాట, అశ్వత్థామ హతః కుంజర. అప్పుడు ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడనే బాధతో కృంగిపోవడం వల్ల దృష్టద్యుమ్న వచ్చి చంపుతాడనమాట. అంటే ఈ లోకంలో ఎంతోమందికి తన పేరు ప్రతిష్టలు ఎక్కడ పోతాయో అనేది బాధ ఉంటుందన్నమాట. ఇప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఆ టైంలో ఆయన ఆ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు? నేను ఇప్పుడు వెళ్ళి అబద్ధం చెప్తే నన్ను అందరూ ఏమనుకుంటారు, నేను అసత్యవాది అని అనుకుంటారు. అలా ఆలోచిస్తున్నాడు. కానీ కృష్ణుడు చెప్పాడు నేను దాన్ని అనుసరించాలి అని ఎవరు కూడా అతనప్పుడు ఆ విధంగా ఆలోచించడం లేదనమాట ధర్మరాజు. కానీ మొత్తం వేదాలన్నిటిలో కూడా కృష్ణుడిని పరమసత్యంగా వివరిస్తారనమాట. కృష్ణుడు ఏది చెప్తే అదే సత్యం, కృష్ణుడు ఏది ఆచరిస్తే అదే ధర్మం. దాన్ని మనం ఎవ్వరూ కూడా మార్చలేము, దాన్ని ఎవరూ కూడా వేలు పెట్టి చూపించలేము. ఉదాహరణకి ఆయన చేసే ప్రతి పనిలో కూడా గొప్ప ధర్మం నిలిచి ఉంటుందన్నమాట. అంటే మనం దాన్ని మామూలుగా అర్థం చేసుకోలేం. ఉదాహరణకి చూడండి, బలి మహారాజ్ దగ్గరికి ఆయన వామన రూపంలో వచ్చారు కదా. ఆ వామన రూపంలో వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చాడు. వచ్చి ఆయన ఏమడిగాడు? 3 అడుగులు అడిగాడు. అంటే చిన్న బాలుడు 3 అడుగులు అడిగితే ఎంత తీసుకోగలడు? 6 అడుగులు అంతే, అంతకుమించి ఎక్కువ తీసుకోలేడు. అప్పుడు ఇమీడియట్గా బలి మహారాజా అన్నాడు, తీసుకో పర్వాలేదు అన్నాడు. కానీ తర్వాత ఆయన ఏం చేశాడు? విశ్వరూపం తీసుకొని మొత్తం అన్నిటినీ ఆక్రమించేశాడు ఆయన. అంటే ఇది మోసమా కాదా? మోసమే కదా. కానీ దీన్ని ఎవరైనా మోసం అని చెప్తామా? చెప్పం. అందుకని కానీ ఆయన మనం ఎంతో పొగుడుతాం. దీనికి ఉన్నటువంటి కారణం ఏంటి? కృష్ణుడికి ఈ బలి మహారాజ్ని ఈ లోకంలో చేసే యజ్ఞయాగాదులు ఇలా నార్మల్గా అందరూ సాధారణంగా గడిపేలా గడపడానికి, నార్మల్గా ఆయన్ని ఉంచడానికి ఇక్కడ ఆయనకి ఇష్టం లేదు. ఆయన పరమభక్తుడు, ఆయన పేరుని అన్ని చోట్ల విస్తరించడానికని ఆ విధంగా ఆయన చేశాడనమాట. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు చూడండి, రామావతారంలో ఆయన వాలిని ఎలా చంపుతారు? చెట్టు నుంచి చంపుతాడు. మీరు ఇది చూడండి, క్షత్రియుడు అంటే ఒక రాజవంశంలో పుట్టినటువంటి ఒక చక్రవర్తి పగలు కానీ, అంటే సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ చెట్టు చాట్ల నుంచి కానీ ఎవరైనా చంపితే అది మహాపాపం. కానీ రాముడు ఏం చేశాడు? చెట్టు చాటు నుంచి చంపుతాడు. కానీ అది ఎంత అధర్మం. కానీ ఎక్కడైనా అధర్మం అని చెప్తాయా శాస్త్రాలు? నో. రాముడు చేసింది ఎక్కడా కూడా అధర్మం కాదు. ఎందుకంటే మన అందరం చెప్తాం కదా, ధర్మో రక్షతి రక్షిత అని. సో ఆ ధర్మానికి మూలం ఎవరు? భగవంతుడే కదా. సో ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఎంతో అర్థం ఉంటుందన్నమాట. ఆయన చేసే అది మనలాంటి వాళ్ళు మనం దాన్ని మనం తీసుకొని మనం చేస్తాం ఇలా అంటే లేదు, శాస్త్రం ఎక్కడో ఒప్పుకోదు. ఎందుకంటే భగవంతుడు ఏదిస్తే అదే ధర్మం, మనం అదే మనం అనుసరించాలి. అందుకననే భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన అర్థం చేసుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం అర్థం చేసుకుంటామంటే మనకి అర్థం కాదు. అర్థమవుతుంది నేను చెప్పింది? ఇప్పుడు మన ఇంట్లో కూర్చొని ఇప్పుడు చూడండి, నేను ఇంతవరకు కెమిస్ట్రీ చదివాను అనమాట. నేను ఇంట్లో కూర్చొని కెమిస్ట్రీ చదువుతాను, ఇది రసాయన శాస్త్రం చదువుతానంటే మనకు అర్థం కాదు. మనం దానికి ల్యాబ్కి వెళ్ళి నేర్చుకోవాలి, అప్పుడే మనకు అర్థం అవుతుంది కదా. అలాగే భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలంటే భగవంతుని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏంటి, ఆయన ధర్మం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, వీటన్నిటి గురించి నేర్చుకోవాలంటే ఆచార్యుల దగ్గర మాత్రమే వెళ్ళి నేర్చుకోవాలి. తర్వాత ఈ
ఈ సత్యం యొక్క గొప్పతనాన్ని భాగవతంలో 8వ స్కందంలో 21 అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్తారనమాట. ఇప్పుడు ఎవరైనా అబద్ధాలు ఆడితే ఇప్పుడు మనం భూభారం పెరుగుతోంది, భూభారం పెరుగుతోంది అని చెప్తాం కదా! ఏంటి భూభారం పెరగడం అంటే, ప్రభుపాద్ దాంట్లో ఏం చెప్తారంటే, భూదేవి చెప్తుంది. ఏం చెప్తుందంటే, నేను ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద కొండల్ని, సముద్రాల్ని, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళని, అడవుల్ని అన్నిటిని భరిస్తాను. కానీ ఒకే ఒక్కటి నేను భరించలేను. ఏంటంటే ఎవరైతే అబద్ధాలు చెప్తారో వాళ్ళ యొక్క భారాన్ని నేను భరించలేను అని చెప్పి భూదేవి చెప్తుందనమాట. అంటే అర్థమవుతోందా? భూభారం పెరుగుతోంది, భూభారం పెరుగుతుంది అంటే జనాభా పెరుగుతుందని కాదు. భూభారం పెరుగుతోంది అంటే అధర్మం పెరుగుతోంది అని, అబద్ధాలు ఆడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది అని. అందుకనే యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తే కనుక లోకంలో చాలా 3 రకాలైనటువంటి జనాలు ఉంటారు. ఎప్పుడూ అబద్ధాలు మాట్లాడే ఉంటారు, చాలా తక్కువ నిజాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎప్పుడూ నిజాన్ని కప్పిపుచ్చే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకనే భగవంతుణ్ణి సంతృప్తిపరిచే ఒక అంశం ఏంటంటే సత్య సంధత. అంటే మనం ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలన్నమాట. మనలో ఎటువంటి ద్వంద్వ స్వభావాలను చూపించకూడదు. అంటే పైకి చూడండి పెద్ద పెద్దగా మాట్లాడతాం, కానీ లోపల అంతా చూస్తే ఎన్నో దుర్గుణాలు. సో ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంటే కనుక ఏం చేయాలి? భాగవతాన్ని చదవాలి. భాగవతం చదివితే కానీ మనకి ఈ సత్యసంధత గురించి అర్థం కాదు. కృష్ణుణ్ణి ఎప్పుడూ కూడా తత్వత మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనందరం చెప్తాం కదా, మనస్సు, బుద్ధి, అహంకార అని చెప్పి. ఈ మనస్సుకు ఉన్నటువంటి ఒక స్వభావం ఏంటి అంటే కనుక, ఇప్పుడు చాలామంది చూస్తారు, కొంతమంది బట్టి పట్టేసి చదువుతారు కదా, అది ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, తర్వాత పోతుంది. కానీ ఎవరైతే దాన్ని శాస్త్రపరంగా అర్థం చేసుకుంటారో అది ఎప్పుడు వాళ్ళతోటే ఉంటుంది ఆ జ్ఞానం. అందుకనే కృష్ణుడిని ఎప్పుడు కూడా మనం భగవద్గీత, భాగవతం ద్వారా ఎప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం భగవద్గీత, భాగవతం ద్వారా భగవంతుని అర్థం చేసుకుంటామో మనకి ఇంకెప్పుడు మనసులో కూడా ఎప్పుడు కూడా ఏ డౌట్లు ఉండవు అనమాట, ఏ సంశయాలు ఉండవు అనమాట. ఎవరొచ్చినా, ఏదొచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ విధమైనటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మనం భగవంతుని ఎప్పుడు కూడా వదలం అనమాట. అందుకని ఈ భగవద్గీత, భాగవతం, ఈ పురాణాలన్నిటినీ కూడా మనం ప్రతిరోజు అధ్యాయం చేయాలి. అప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోగలం. అందుకనే ప్రభుపాద్ ఎంతో కష్టపడి భాగవతాన్ని రాశారు, భగవద్గీతని ఇచ్చారు, కృష్ణ బుక్ ఇచ్చారు మనకి. తర్వాత లాస్ట్ది ముఖ్యమైనటువంటిది ఏంటది? సంకీర్తన. సో ఇప్పటి వరకు మనం 3 పాయింట్స్ని మనం డిస్కస్ చేసాం. దాంట్లో ఫస్ట్ది ఏంటంటే కృష్ణుడు ఎలా యజ్ఞేశ్వరుడు, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం. ఆయనే సర్వాధిపతి, సర్వ అధిపతి. అన్ని యజ్ఞాలకు, అన్ని యాగాదులకు, అన్ని యాగాలకు, అన్ని పూజలకు ఆయనే అధిపతి. దాన్ని అర్థం చేసుకోవడానికి భగవద్గీత ఒక మంచి ఉదాహరణ. అందుకనే భగవద్గీత మనం శ్రద్ధతో చదవాలన్నమాట. తర్వాత బ్రహ్మావర్త. బ్రహ్మావర్త అంటే ఏ ప్రదేశంలో అయితే భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించబడుతుందో, ఎక్కడైతే భగవంతుని పూజిస్తామో, ఎక్కడైతే భగవంతుడి గురించి యజ్ఞయాగాదులు జరుగుతాయో దాన్ని బ్రహ్మావర్త అంటారు. ప్రభుపాద్ ఎంతో దయామయుడు అనమాట. అందుకని ఆయన వెళ్ళే ప్రతి చోటుని కూడా బ్రహ్మావర్త చేశారనమాట. ఆయన చెప్పేది 13వ అధ్యాయంలో ఒక శ్లోకంలో ప్రభుపాద్ ఒక భాషలో చెప్తారనమాట. గృహస్థాస్ అందరికీ కూడా ఒక 4 విషయాలను చెప్తారు. మొట్టమొదటి ఏంటంటే, అఫ్కోర్స్ ఈ మొట్టమొదటి అందరికీ చేయాల్సింది హరే కృష్ణ మంత్రాన్ని జపం చేయడం. రెండవది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని భగవద్గీత, భాగవతాన్ని గురించి డిస్కస్ చేయాలి. అంటే వాళ్ళందరూ దాని గురించి
అది ఎలా వచ్చింది, కృష్ణుడి గురించి ఎలా గొప్పవాడు అవన్నింటినీ కూడా వాళ్ళు చదువుతూ ఉండాలన్నమాట. ఒకళ్ళనొకళ్ళు దాని గురించి వివరిస్తూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు కూడా జరగాలని చెప్పి ప్రభుపాద చెప్తారు. మూడవది ఏంటంటే వాళ్ళు ఇంట్లో చేసే ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నైవేద్యం చేయాలి. మూడవది. నాలుగవది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుడిని ఆరాధిస్తూ ఉండాలి, కృష్ణుని. ఈ 4 అంశాలని ప్రభుపాద్ 13వ అధ్యాయంలో భగవద్గీతలో చెప్తారనమాట. ఇది గృహస్థాస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పిన ప్రభుపాద్ ఇన్స్ట్రక్షన్ అనమాట. తర్వాత సంకీర్తన. సంకీర్తన, కీర్తన అంటే పాడేది. సం అంటే అందరూ చేరి గొప్పగా పాడేదాన్ని సంకీర్తన అంటారు. చైతన్య మహాప్రభు సంకీర్తన అంటే కూర్చొని, అఫ్కోర్స్ మన దగ్గర ఏం లేవనుకుంటే మన చేతిలో చప్పట్లు కొడతాం, కానీ చైతన్య మహాప్రభు అలా వదలలేదు. ఆయన ఏం చేశారు, కరతాళ్, మృదంగా ఇవన్నీ కూడా సంకీర్తనలో ఉపయోగించారు. ఎందుకంటే ప్రభుపాద్ ఒక లెక్చర్లో ఏం చెప్తారంటే, ఇప్పుడు చూడండి భగవంతుడు ఎంతో గొప్పవాడు కదా. సో అటువంటి ఇప్పుడు చూడండి మనం చాలా చోట ఇప్పుడు మోదీ వస్తున్నారు, ఇప్పుడు మోదీ కర్ణాటక వస్తున్నారు, ఉడిపి టెంపుల్ వస్తున్నారు, వెళ్తున్నారు. ఆయన వెళ్తున్నారంటే ఏదో మోదీ వస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారంటే అలా వదిలేస్తారా? దాన్ని చూడండి ఎంత ఘనంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ టెంపుల్ని ఎంత డెకరేట్ చేసి, ఎంతో అలంకారం చేసి, రోడ్లు అవన్నీ ఎంతో అలంకారం పెట్టి, ఎంతోమంది పండితులు వాళ్ళందరూ వచ్చి చదువుతున్నారు, అవన్నీ చేస్తున్నారు కదా. అంటే ఈ లోకంలో ఒక వ్యక్తి, ఒక గొప్ప శక్తివంతుడైన వ్యక్తి వచ్చినప్పుడే మనం ఇంత చేస్తున్నామే, భగవంతుడు వచ్చేటప్పుడు మనం ఇంకా ఎంత చేయాలి కదా. మీకు అర్థమవుతుందా? అందుకనే మన ఆచార్యాస్ అందరూ కూడా భగవంతుడు వచ్చేటప్పుడు అయ్యో వస్తున్నాడే అని కాకుండా, భగవంతుడు వస్తున్నాడు దాన్ని ఎంతో ఆనందంగా వ్యక్తపరచాలని చెప్పి కరతాళ్, మృదంగా ఇవన్నీ కూడా తీసుకొచ్చారన్నమాట. అందుకనే నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి, తనలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని భగవంతుడు తన నామాల్లో పెట్టాడనమాట. అందుకనే భగవంతుడు రాగానే మనం ఎంతో శ్రద్ధగా తీసుకోవాలన్నమాట. అలా ఎప్పుడైతే శ్రద్ధగా తీసుకుంటామో అప్పుడు మనకి ఆ భగవద్భక్తి అనేది వస్తుందన్నమాట. మనకి నెక్టర్ ఆఫ్ డివోషన్, భక్తి రసామృత సింధులో ఏం చెప్తారంటే, భక్తి ఎప్పుడు మొదలవుతుందంటే మనం హరే కృష్ణ మంత్ర జపం చేయడం ద్వారా భక్తి మొదలవుతుంది. సరే, ఎందుకు హరే కృష్ణ మంత్ర, ఎందుకు ఈ కీర్తన చేయాలి, కీర్తన చేయడం వల్ల ఏమవుతుంది? సో ఎందుకు కీర్తన చేయాలి అని అంటే ప్రభుపాద్ ఏం చెప్తారంటే, చైతన్య మహాప్రభు చూద్దాం, చైతన్య మహాప్రభునే దీన్ని మనకి వివరించారు. చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు ఆయన ఏదైనా కొన్ని వందల పుస్తకాలు రాశారా? లేదు కదా. ఎక్కడ ఆయన ఒక్క పుస్తకం కూడా రాయలేదు. కానీ ఆయన మనకి ముఖ్యమైనటువంటి ఒక శ్లోకాల్ని ఇచ్చి వెళ్ళారు. ఏంటది? లేదు, శిష్యాష్టకం. అంతకుమించి చైతన్య మహాప్రభు ఏమైనా ఇచ్చారా మనకి? ఏమీ ఇవ్వలేదు. అందులో మొట్టమొదటిది ఏంటి? చేతో దర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతస్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. మొట్టమొదటి లైన్ ఏంటి? చేతో దర్పణ మార్జనం. చేతః, చేతః అంటే చిత్త. చిత్త అంటే వేదాల్లో ఏం చెప్తారంటే మనసు, బుద్ధి, అహంకారం. కొన్ని చోట్ల మనస్సు కూడా చెప్తారు. సరే, ఈ మనస్సుకి బుద్ధికి తేడా ఏంటి? మనస్సు అంటే ఏంటి? ప్రతిరోజు చెప్తాను నా మనసు బాగాలేదు, నా మనసు బాగాలేదు అని. ఏంటి ఆ మనస్సు? ఏంటి? నా బుద్ధి బాగాలేదు, నా బుద్ధి బాగాలేదని. ఏంటి ఆ బుద్ధి? సో మనస్సు అంటే మనకి ఎన్నో కోరికలు కలుగుతాయి కదా, అది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు నుంచి వస్తుంది. సరే, ఆ కోరికల్ని మనం నెరవేర్చుకోవడానికి చేసే దేన్ని ఉపయోగిస్తాం?
బుద్ధిని ఉపయోగిస్తాం. ఇప్పుడు చూడండి, మనం కింద ప్రసాదం కౌంటర్స్‌లోకి వెళ్ళాం అనుకోండి. ఏదైనా ఒక గులాబ్ జామున్ తినాలనుందనుకోండి. అది తినాలనే కోరిక ఎవరిచ్చారు? మనస్సు. తర్వాత దాన్ని ఎలా తినాలి అనేది ఎవరు చెప్తారు? దాన్ని ఎలా కొనాలా, దొంగిలించేయాలా, ఎలా తీసుకోవాలనేది ఇచ్చేది ఎవరు? బుద్ధి. తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే అహంకారం. అహంకారం ఏంటి అంటే ప్రభుపాద ఏం చెప్తారంటే, నేను, నా దేహం, నేను, మనము, మేము, ఇవన్నీ మనం వాడతాం కదా. అంటే మనల్ని మనం ఈ విధంగా గుర్తిస్తాం కదా. నేను హిందువుని, నేను భారతీయుణ్ణి, నేను ఈ నేను మగ, లేదా నేను ఆడవాళ్ళో అలా చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే అహంకారం నుంచి వస్తుందన్నమాట. కానీ మన సంప్రదాయంలో ఉన్నటువంటి చాలా సంప్రదాయాలు చెప్పారు, కానీ మన సంప్రదాయంలో ఇంకా ఇంకా చాలా వివరంగా చెప్పారు. ఏంటంటే మనం అనుకుంటున్న మనం కాదు. మనం అనుకుంటున్న మనం ఏంటంటే మనం భగవంతుడి యొక్క సేవకులం. అది నిజమైనటువంటి అహంకారం అన్నమాట. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే మనం అందరం కూడా భగవంతుడి యొక్క సేవకులం. సో ఇప్పుడు హరే కృష్ణ మంత్ర జపం చేయగానే ఏం జరుగుతుంది అంటే చేతో దర్పణ మార్జనం. మార్జనం అంటే మనం వింటూ ఉన్న మందిర మార్జనం అంటే ఈ గుడుల్ని క్లీన్ చేయడం అనమాట, శుభ్రపరచడం. సరే, దాన్ని మార్జనం అంటారు. చేతో దర్పణ మార్జనం. మన చిత్తంలో ఉన్నటువంటి ఎన్నో అటువంటి కల్మషాల్ని మార్జనం అంటే శుభ్రపరుస్తుంది అనమాట. చేతో దర్పణ మార్జనం భవమహా దావాగ్ని. భవ మహాదావాగ్ని. భవ భవ అంటే ఏంటి? భవ అంటే ఈ పుట్టుక, చావు, అలాగే ఈ రోగాలు, ఇవన్నీ వస్తాయి కదా. అలాగే ముసలితనం, ఇవన్నీ కూడా భవ, ఇవన్నీ బాధలు అన్నమాట. ఇవన్నీ ఎటువంటివి? మహాదావాగ్ని అనమాట. అంటే ఏదో ఒక చిన్న మంట కాదు, ఇది ఒక పెద్ద అడవిలో మంటలు జరుగుతాయి కదా. ఒక వారం రోజులు, ఒక 10 రోజులు జరుగుతుంది దాన్ని ఆపడానికి. సో మనలో ఉండేటువంటి మహాదావాగ్ని ఏంటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. భవమహాదావాగ్ని నిర్వాపణం శ్రేయఃకైరవ చంద్రిక వితరణం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వేసవికాలంలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎంతో చాలా వేడిగా ఉంటుంది. అదే సాయంత్రం మీరు చంద్రుడి దగ్గరికి వెళ్ళి కొంచెం కింద కూర్చుంటే ఎంతలా ఉంటుంది? చాలా చల్లగా బాగుంటుంటుంది. మార్నింగ్ అంతా మనం కష్టపడి అదంతా అలసిపోయి ఉంటాం కదా, కానీ సాయంత్రం అయ్యేసరికి, చంద్రోదయం అయ్యేసరికి అదంతా ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. చాలా మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుందన్నమాట, సంతోషంగా ఉంటుందన్నమాట. సో ఈ హరే కృష్ణ మంత్ర ఆ భవమహాధావాగ్ని ఆపి శ్రేయఃకైరవ చంద్రిక వితరణం విద్యా వధూ జీవనం. అంటే మనం చెప్తున్నాం కదా, అదొక అడవిలో ఉన్నటువంటి ఒక మహాదావాగ్ని అనమాట. అది ఎప్పటికీ ఆరదు, కానీ అది కూడా ఆపగలే శక్తి ఉంది. దేనికి? ఆ సంకీర్తనకి, భగవంతుడి యొక్క నామానికి. సో ఎవరైతే నాకు ఈ ఈ ఈ పుట్టుకొద్దు, ఈ చావొద్దు, ఈ ముసలితనం వద్దు, ఈ వ్యాధులొద్దు అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. లేదు, ఈ లోకంలో నేను ఇంకా సుఖ సంతోషంగా ఉండాలి, నా భార్య బిడ్డలతో ఇంకా సంతోషంగా ఇంకా గడపాలనుంది అని అనుకున్నారనుకో, అప్పుడేమవుతుంది? అది కూడా ఇస్తుంది మీకు, హరే కృష్ణ మంత్రం అది కూడా ఇస్తుంది. కానీ ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ అదే కష్టాలు, మళ్ళీ అదే దాంట్లో కలవాలన్నమాట. అందుకనే భాగవతంలో ఏం చెప్తుందంటే, ఎవరు ఈ హరే కృష్ణ మంత్ర, భాగవతం, భగవద్గీత అర్థం చేసుకోగలరు అంటే ఎవరైతే వీటన్నిటి మీద విరక్తి చూపిస్తారో, నాకు ఈ సంసారాలు వద్దు అలా అంటే వదిలేయారని కాదు, వాటి మీద ఎక్కువ ఆసక్తిని చూపించరు. అంటే మన ధర్మాన్ని పాటించడంలో పాటిస్తాం, కానీ దాని మీద మనం ఎక్కువ ఆసక్తిని చూపించడం. అంటే ఇప్పుడు మనం ప్రతిరోజు బ్రతకడానికి తినాలి, అంతేగాని తినడానికే మనం బ్రతకం కదా. సో అదేవిధంగా మనం ఈ లోకంలో పుట్టాం, మనకి తల్లిదండ్రులు ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు.
ఏదో ధర్మంగా మనం వాటిని ఫాలో అవ్వాలి. కానీ దీనికి అన్నిటికి పరధర్మం ఏంటి? భగవంతుడి యొక్క సాన్నిధ్యం. ఇప్పుడు భర్త మను సంహితలో ఏం చెప్తుందంటే, యాక్చువల్గా ఆడవాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు కదా, మాకు స్వతంత్రం లేదని, స్వతంత్రం లేదని. యాక్చువల్గా శాస్త్రంలో వాళ్ళకి ఇచ్చినటువంటి స్వతంత్రం వేరే వాళ్ళకి ఎవ్వరికీ ఇవ్వలేదు. ఇప్పుడు చెప్తాను చూడండి. మను సంహితలో ఏం చెప్పిందంటే, ఇప్పుడు భార్య భర్త ఉన్నారు. భర్త చేసే ప్రతి పుణ్యకార్యంలో సగం భార్యకు వెళ్ళిపోతుంది. భార్య చేసే ఎనీ పుణ్యకార్యంలో ఒక వంతు కూడా భర్తకి రాదు. ఓకేనా? ఇంకోటి చెప్తాను. భర్త చేసే పాపకార్యాలు ఏవి కూడా భార్యకు వెళ్ళవు. భార్య చేసే ఏ పాపకర్మ సగం భర్తకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో అలా ఉంది శాస్త్రం అన్నమాట. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆలోచన నేనిది నేనది అనే దానికన్నా మనం అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఎందుకు ఇలా ఉన్నాం, ఎందుకు ఇలా మనం ఈ బాధలకి గురి అవుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు బాధలకు ఉంటారు. ఎంతో ఉన్నవాడు ఐశ్వర్యవంతుడైనా బాధలకు లోనవుతాడు. పెద్ద పెద్ద హీరోస్ కూడా, ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకు కూడా బాధలకు గురవుతారు కదా. సో ఇది మర్త్యలోకం. ఈ లోకంలో వచ్చే ప్రతి ఒక్కడు బాధల్ని పడాల్సిందే. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పలేరు నేను 100% సంతోషంగా ఉన్నానని. ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అదేవిధంగా వాళ్ళ పూర్వ ప్రారబ్ధ కర్మాను ప్రకారం నాలో ఉన్నటువంటి కష్టాలు వేరే వాళ్ళకి లేవు, అలా ఆ టైంలో అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కదా. సో అది ఈ లోకం యొక్క స్వభావం. అందుకనే ఎవరైతే ఈ భాగవతంలో ఏం చెప్పబడుతుందంటే, ఎవరైతే ఈ విరక్తి చూపిస్తారో ఈ ఈ ఈ భవరోగాల పట్ల, ఈ కుటుంబ యొక్క ఆసక్తి, వీటన్నిటి మీద ఎవరైతే విరక్తి చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఈ భగవద్గీత భాగవతం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోగలరు. అంటే నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళందరి మధ్య వైరాన్ని చూపించడాన్ని కాదు. మనం భగవంతుడి గురించి అర్థం చేసుకోవాలి అని అంటే గనక భౌతికమైనటువంటి వాటి పట్ల విరక్తి మనలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఇది నేను దీంతోటి ఆనందిస్తాను, దాంతోటి ఆనందిస్తానంటే ఎక్కడా జరగదు కదా. రెండు పడవల మీద మనం కాలు వేయలేం కదండి. ఏదో ఒక పడవ మీదే మనం కాలు వేయగలం. సో అందుకని మనం మన ధర్మంగా దీన్ని ఫాలో అవుతూ భగవన్ ధర్మాన్ని మనం ముఖ్య ధర్మంగా తీసుకోవాలన్నమాట. అదే పరధర్మం, అదే పరమసత్యం, అదే మనల్ని ముందుకు నడుపుతూ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు సంకీర్తన చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ప్రభుపాద్ కొన్ని లెక్చర్స్లో చెప్పారన్నమాట. అసలు సంకీర్తన వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఇక్కడ అందరూ కూడా భయంగా ఉంటారు కదా లోకంలో. చాలామంది భయస్థులు ఉంటారు. పైకి మేబీ కనిపించకపోవచ్చు. ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది మనకి. సో ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఈ సంకీర్తన చేస్తూ ఉంటామో, మనం నిర్భయ అంటే భయం లేకుండా అవుతాం అన్నమాట. మొట్టమొదటిది. ఎందుకంటే ఇది దుఃఖాలయం అశాశ్వతం. ఈ లోకం ప్రతి పుట్టుక వెనుక, ప్రతి చావు వెనుక ఎంతో భయం ఉంటుంది. సో ఆ భయం నుంచి బయటపడాలంటే ఈజీ మెథడ్ ఏంటంటే, విత్ అన్ని డిస్కౌంట్స్ అన్నీ ఇచ్చేసారు మనకు అనమాట. అంటే నువ్వు ఇలా అని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మేము పూజారీస్, ఇప్పుడు మేము ఆలయంలోకి, గర్భాలయంలోకి వెళ్ళాలనుకో ఏం చేయాలి? మేమంతా ఆచమనం చేయాలి, కొన్ని పూజలు చేయాలి, అవన్నీ చేస్తే కానీ లోపలికి. అదే హరే కృష్ణ మంత్రానికి ఏదైనా రూల్ ఉందా? లేదు కదా. చైతన్య మహాప్రభు ఎంతో దయతోటి ఏ విధమైనటువంటి రూల్ ఇవ్వలేదు. ఏ టైంలో అయినా, ఎక్కడున్నా, ఏ ఏ ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ సంతోషంలో ఉన్నా మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. తర్వాత వాళ్ళకి ఎప్పుడు కూడా శోకం అనేది ఉండదు. ఎందుకంటే ఏదో ఒక శోకం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ లోకంలో. ఏదో, లేదా మన ఇంట్లో వాళ్ళకి ఒంట్లో బాగోకపోవచ్చు, లేదా జనంగా మనకి సాధారణంగా మనకి ఒక
4 బాధలు కలుగుతూ ఉంటాయి కదా. మొట్టమొదట ఏంటంటే మన దగ్గర డబ్బు ఉండకపోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనలో హెల్త్ సరిగ్గా ఉండకపోవచ్చు, ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవచ్చు. మూడవది ఏంటంటే మన చుట్టూ ఉండే పరిస్థితులు సరిగ్గా ఉండకపోవచ్చు. నాలుగవది ఏంటంటే మనలో ఉన్నటువంటి రిలేషన్షిప్ అంటే సంబంధ బాంధవ్యాల్లో ఇటువంటి బాధలు కలుగుతూ ఉండొచ్చు. ఇవన్నీ శోకాలన్నమాట. ఇవన్నీ మనకి నార్మల్గా జనరల్గా మనకు ఉన్న ప్రారంధ కర్మ ప్రకారం ఏదో ఒక శోకం మనల్ని వెంటాడుతూనే ఉంటుందన్నమాట. ఈ శోకాలన్నిటి నుంచి బయటకు వచ్చే మార్గం ఏంటంటే సంకీర్తన మార్గం ఒక్కటే. తర్వాత చాలామందికి నాకు సహనం లేదండి, నాకు అసలు టాలరెన్సే లేదు అని చెప్తారు కదా. సో వాళ్ళందరికీ కూడా టాలరెన్స్ రావాలంటే ఏం చేయాలంటే సంకీర్తన చేయాల్సింది. తర్వాత నాకు శాంతి లేదండి అని అంటారు. నేను ఇప్పుడే కదా చెప్పాను, ఎవరైతే ఈ భవ మహా దావాగ్నిలో సంతోషంగా ఉండాలనుకుంటారో వాళ్ళకి శాంతి ఉంటుందా కదా. అన్ని వేదాల్లో ఆల్రెడీ చెప్పేశారు, ఈ లోకం భవమహాదావాగ్ని అని. నేను ఇక్కడ సంతోషంగా ఉంటాను, ఆనందంగా ఉంటాను, సంతృప్తికరంగా ఉంటుంది అవన్నీ అనుకుంటే ఏమవుతుంది, అదంతా అదొక మూఢనమ్మకం అన్నమాట, భ్రమ. సో మనకి శాంతి దొరకాలి అంటే గనక సంకీర్తన యజ్ఞంలో మనం పాలు పంచుకోవాల్సింది. మన ఇంట్లో ఎప్పుడూ సంకీర్తన జరుగుతూ ఉండాలి. సంకీర్తన అంటే కరతాళ మృదంగాలని కాదు. సంకీర్తన అంటే భగవంతుడి గురించి ఆలోచించడం, భగవంతుడి గురించి కీర్తించడం, భగవంతుడిని పూజించడం. ఎప్పుడూ భగవంతుణ్ణి ఆలోచించుతూ ఉంటే కనుక అది మనం సంకీర్తన చేస్తున్నట్టే. తర్వాత ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఆ ప్రదేశంలో మనం ఉండే ఇంట్లో మనం భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంటే ఏమవుతుంది, మన ఇల్లే ఒక కాదు దేవాలయం కన్నా పెద్దదవుతుంది. ఏమవుతుంది, బ్రహ్మావర్త అవుతుంది. ప్రభుపాద్ ఎంత ఈజీగా ఇచ్చేసారు మనకి బ్రహ్మావర్త. ఎక్కడో హర్యానాలో ఎక్కడో తెలియని చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంటినే మనం ఒక బ్రహ్మావర్త చేయొచ్చు అనమాట. తర్వాత నా మైండ్ నా చిత్తం చాలా స్థిరంగా ఉండదండి, ఎప్పుడు కూడా ఇలా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు, దాన్ని కూడా ఆపొచ్చు. ఎలా? హరే కృష్ణ మంత్ర శ్రద్ధగా చేయడం వల్ల. సో ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం పీస్ ఆఫ్ మైండ్ కావాలి, నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి, నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నాకు ఎటువంటి బాధలు వద్దు, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ మనిషి యొక్క స్వభావం, ఇవన్నీ వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. ఇవన్నీ నెరవేరాలి అనుకుంటే గనక మనం సంకీర్తన కంపల్సరీ చేయాల్సిందే అనమాట. మనం ఎప్పుడైతే సంకీర్తన చేస్తూ ఉంటామో ఇవన్నీ మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. తర్వాత సరే ఈ సంకీర్తన మనం ఎలా తీసుకోవాలి, ప్రభుపాద్ కొన్ని అంశాలు చెప్తారనమాట. సంకీర్తన మనం శ్రద్ధగా వినాలి. అంటే ఏంటి, ఇప్పుడు హరే కృష్ణ మంత్ర మనం చేస్తూ ఉంటాం. హరే కృష్ణ మంత్ర అంటే ఏంటి, హరే కృష్ణ మంత్ర అంటే భగవంతుడే కదా, కృష్ణుడే కదా. ఇప్పుడు భగవంతుడు మనం నామం చేస్తూ ఉంటుంటే ఎవరు వస్తున్నారు, భగవంతుడే కదా వస్తున్నాడు. సో భగవంతుడు వస్తున్నాడంటే ఇప్పుడే చెప్తున్నాను, మోదీ వస్తున్నారంటే ఎంతో శ్రద్ధగా ఆయన్ని వెల్కమ్ చేస్తున్నారు, అందరూ ఆహ్వానిస్తున్నారు. భగవంతుడే వస్తున్నాడంటే ఇంకెంత శ్రద్ధతో మనం తీసుకోవాలి. సో అందుకని హరే కృష్ణ మంత్ర మనం చేస్తున్నప్పుడు, సంకీర్తన చేస్తున్నప్పుడు ఎంతో శ్రద్ధగా ఉండాలి. ఏదో ఆలోచిస్తూ ఎక్కడో దేని గురించో ఆలోచిస్తూ ఇటు అటు చూస్తూ అలా ఉండకూడదు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంతో వినయంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, భగవంతుడు ఎంత శక్తి సంపన్నుడు. ఆయన మనం ఒక భౌతికమైనటువంటి అంశం ఈ నాలుక, దీంతో మనం ఉచ్చరిస్తూ ఉంటుంటే భగవంతుడు వస్తున్నాడు అంటే ఇదొక సాధారణమైనటువంటి విషయమా? ఇది అసాధారణమైనటువంటి విషయం. భగవంతుడు మనం చేస్తున్న మన నాలుక మీద ఆయన వచ్చి తిష్ట చేస్తున్నాడు, కూర్చుంటున్నాడు అక్కడ. అంటే ఇది మామూలు విషయం కాదు. అందుకనే భగవంతుని మనం శ్రద్ధతో వినయంతో ఆహ్వానించాలి. తర్వాత మనకి దీని పట్ల ఆసక్తి ఉండాలి. అరే ఎప్పుడైపోతుందిరా ఈ మాల, ఎప్పుడు ఈ 16 రౌండ్స్ అయిపోతాయరా, అలా కాదు. ఆసక్తి
ఆసక్తితో మనం హరే కృష్ణ మంత్రాన్ని జపా చేస్తూ ఉండాలి. ఆసక్తితో భగవద్గీత భాగవతాన్ని చదవాలి. తర్వాత ఆ హరే కృష్ణ మంత్రం మీద గౌరవం ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లోకంలో చాలా ఈజీ ఏంటంటే ఏదైనా తొందరగా సులువుగా చాలా చీప్గా దొరికేస్తుంది అనుకో, దాని మీద మనకి ఆసక్తి ఉంటుందా? ఉండదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మాతాజీస్కే చెప్తాను, ఒక 10,000 రూపాయలు ఒక పట్టు చీర ఎవరైనా ఒక 10 రూపాయలకి ఇస్తున్నాడంటే ఏం చేస్తారు? సో ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు చేసినా మనకి ఈ హరే కృష్ణ మంత్రం దొరకడం చాలా కష్టం. కానీ చైతన్య మహాప్రభు శ్రీల ప్రభుపాద్ గొప్పతనం వల్ల మనకి హరే కృష్ణ మంత్రం దొరుకుతోంది. సో దాన్ని ఎంతో గౌరవంగా మనం తీసుకోవాలి. తర్వాత ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఏంటంటే చాలా దృఢ నిశ్చయంతో తీసుకోవాలి. దృఢ సంకల్ప ఉండాలన్నమాట. ఎందుకంటే భగవంతుడు వస్తున్నాడు అంటే ఒక గొప్ప వ్యక్తిని మనం తీసుకునేటప్పుడు మనం ఎంత శ్రద్ధతో ఉండాలి, ఎంత సంకల్పతో ఉండాలి. సంకల్ప అంటే ఏంటంటే ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, లేదు. సంకల్ప అంటే జీవితాంతం దాని గురించి. అట్లీస్ట్ మనం దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ప్రయత్నం చేయకుండా ఉన్నాం అనుకో, హరే కృష్ణ మంత్ర చాలా గొప్పది, మనకి ఏది కావాలంటే అది ఇస్తుంది. కానీ అన్నిటికన్నా గొప్పది ఏంటి? భగవత్ ప్రేమ. ఆ భగవత్ ప్రేమ కావాలి అంటే గనక మనం ఎంతో శ్రద్ధతో ఉండాలి. ఇప్పుడు చూడండి, ప్రతి తల్లిదండ్రులు కూడా కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తారు? మా పిల్లలు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు కదా. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు ఎంతో ప్రేమను చూపించారు. కానీ పిల్లలు తర్వాత ఏమవుతారు? వాళ్ళ పనుల్లో ఉండిపోతారనమాట. ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మనం ఉన్నప్పుడు మనం కూడా ఆలోచిస్తాం, మా అమ్మ నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. సో భగవంతుడికి కూడా మన నుంచి ఏం కావాలి? ప్రేమ కావాలి. ఆయన మన నుంచి ఏమీ కూడా తీసుకోడు, ఎందుకంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఆయనకి కావాల్సింది ఒకటి, ఏంటి? ప్రేమ. అందుకననే అన్నిటిలో చివరిగా వచ్చేది ఏంటంటే మనం శ్రద్ధ, తర్వాత మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోయిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత భావనస్ అంతా అయిన తర్వాత ఏమొచ్చేది? ఏంటి? ప్రేమ. ఆ భగవంతుడి యొక్క ప్రేమ అంత సులువుగా రాదనమాట. ఎప్పుడైతే మనం సత్పురుషుల్ని సేవిస్తామో అప్పుడు మాత్రమే ఆ భగవత్ ప్రేమ వస్తుందన్నమాట. ఎప్పుడైతే ప్రభుపాద్ యొక్క సంస్థని మనం సేవ చేస్తూ ఉంటామో వాళ్ళకి, అప్పుడు మాత్రమే ఈ భగవత్ ప్రేమ అనేది కలుగుతుందన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏమేమి డిస్కస్ చేసాం? యజ్ఞ అధిపతి ఎవరు? ఆ యజ్ఞాధిపతిని మనం తెలుసుకోవాలి అని అంటే భగవద్గీత మనం కంపల్సరీ చదవాలి. ఎలా చదవాలి? శ్రద్ధతో. ఈ పేజ్ నుంచి ఆ పేజ్ వరకు మొత్తం అంతా కంపల్సరీ చదవాల్సిందే. అప్పుడు మాత్రమే మనకి భగవంతుడి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. తర్వాత ప్రభుపాద ఏం చెప్పారు? బ్రహ్మావర్త అంటే ఏంటి? ఎక్కడైతే భగవంతుడి యొక్క గుణగణాలు, భగవంతుడి గురించి యజ్ఞయాగాదులు, భగవంతుడి గురించి పూజలు అవన్నీ జరుగుతూ ఉంటాయో ఆ ప్రదేశాన్ని మనం బ్రహ్మావర్త అంటాం. ప్రభుపాద్ అన్ని చోట్లని, ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశాన్ని కూడా ఈ బ్రహ్మావర్త చేశారనమాట ఆయన. అంతేకాదు మనకి ఎంతో అవకాశం ఇచ్చారు, మన ఇంటిని కూడా మనం బ్రహ్మావర్త చేయొచ్చు అనమాట. ఆయన ఇచ్చింది ఫాలో అవుతాయి. తర్వాత సత్యసంధ, భగవంతుణ్ణి ఎలా తొందరగా సంతృప్తిపరుచుతా ఉంటే నిజాయితీగా ఉండడం వల్ల. ఆ నిజాయితీ ఏంటి అంటే భగవంతుడిని చెప్పింది చేయటం, అది సత్యసంధ. 4వది సంకీర్తన యొక్క గొప్పతనం, భగవంతుణ్ణి ఎలా ఆహ్వానించాలి, మన హరే కృష్ణ మంత్ర ఎలా జపా చేయాలి. హరే కృష్ణ మంత్ర చేయడం వల్ల ఏమవుతుంది? భవమహాదావాగ్ని నిర్వాపణం, శ్రేయఃకైరవ చంద్రికా వితరణం, విద్య వధు జీవనం. గొప్ప విద్య, గొప్ప అవిద్య. గొప్ప విద్య ఏంటి? నేను భగవంతుని యొక్క సేవకుణ్ణి. గొప్ప అవిద్య ఏంటి? నేను నా శరీరం. సో ఈ రెండు మనకి అర్థమవుతాయి ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రాన్ని మనం శ్రద్ధతో చేస్తాం. ఓకేనా? కండి నా శ్రీల ప్రభుపాద్ కి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి.